పోయిన చోటే వెతుక్కునే పనిలో ఉంది వైసీపీ. ఓ నేత వల్ల కీలక సామాజిక వర్గం దూరమైందని భావిస్తున్న ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఆ వర్గం నేతలకు పెద్దపీట వేస్తోంది. అవకాశమున్న ప్రతి చోట కాపు కార్డు వాడుతున్నారు వైఎస్ జగన్. బొత్స నుంచి పేర్ని నాని వరకు, దాడిశెట్టి రాజా నుంచి అమర్నాథ్ వరకు అందరికీ పార్టీ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ట్రంప్ కార్డ్ వర్కౌట్ అవుతోందా? కాపు సామాజిక వర్గం జగన్ను అక్కున చేర్చుకుంటుందా? కాపు సామాజిక వర్గం ఓట్లపై వైసీపీ ఫోకస్. వైసీపీ ట్రంప్ కార్డు వర్కౌట్ అయ్యేనా? ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పట్టు కోసం కాపు కార్డు. అధికారంలో ఉన్నప్పుడు ఏ ఈక్వేషన్లు పట్టించుకోలేదు, అందుకు నష్టపరిహారం చెల్లించుకోక తప్పలేదు. అపోజిషన్లోకి వచ్చాక రూటు మార్చారు వైసీపీ అధినేత. ఎక్కడ మిస్టేక్ జరిగిందో సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమకు దూరమైన బలమైన సామాజిక వర్గాన్ని తిరిగి వైసీపీ కంచుకోటగా మార్చుకునే వ్యూహం రచిస్తున్నారట మాజీ సీఎం జగన్. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ పదవులు అన్ని కాపులకే కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది. రీజనల్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి కన్నబాబుని నియమించారు జగన్. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బొత్స సత్యనారాయణకు స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చి శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంకు హోదాను కట్టబెట్టారు. పైగా బొత్సకు గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవిని కూడా ఇచ్చారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికే చెందిన గుడివాడ అమర్నాథ్ ను నియమించారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరో కాపు నాయకుడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని పెట్టారు. కాకినాడ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించడం కూడా కాపులకు దగ్గరయ్యే వ్యూహమేనట. ఇప్పటికే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి తెచ్చిన అధినాయకత్వం సరైన సమయం చూసి కాపుల తరపున ఆయన గొంతు విప్పేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రతి ఎన్నికల్లోనూ ఒక్కో పార్టీకి అండగా నిలుస్తూ తమ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చేవారి వైపే మొగ్గు చూపుతున్నారు కాపులు. ఇప్పుడు వైసీపీ కాపులకు అనుకూలంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు పార్టీ పదవులు ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఉన్నత పదవులు కట్టబెడతామని హామీ ఇవ్వడం ద్వారా ఆ బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నారట వైఎస్ జగన్. ఏపీ ఎన్నికల్లో ప్రతిసారి ఏదో ఒక సామాజిక వర్గం ఎఫెక్ట్ తో ప్రభుత్వం మారుతూ వస్తోంది. బలమైన సామాజిక వర్గం గెలుపోటములను డిసైడ్ చేయడం కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. అందులో ప్రధానంగా కాపులు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతూ ఉంటారు. మొదటి నుంచి కాంగ్రెస్ ని అట్టిపెట్టుకుని రాజకీయం చేస్తూ వచ్చిన కాపులు టీడీపీ ఆవిర్భావం తర్వాత మాత్రం రాజకీయంగా ఆప్షన్లు తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక ఎన్నికలో కాంగ్రెస్ కు అండగా నిలిస్తే మరో ఎన్నికలో టీడీపీని గెలిపిస్తూ వచ్చారు. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీని ఎంచుకున్నారు కాపులు. అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలకడం ప్రధాన కారణం. ఇక 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసిన కాపులు వైసీపీ వెంట నడిచారు. కాపుల రిజర్వేషన్ విషయంలో టీడీపీ మాట తప్పిందన్న ఆగ్రహంతో ఫ్యాన్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి మళ్లీ సీన్ మారిపోయింది. మొన్నటి ఎలక్షన్స్ లో కాపులంతా గంపగుత్తగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జై కొట్టారు. కూటమిలో జనసేన కీలకంగా ఉండడంతో గోదావరి జిల్లాల్లోని కాపులంతా కూటమి వైపు మొగ్గు చూపారు. దాంతో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ క్లీన్ స్వీప్ చేశాయి. కోస్తాలో చాలా జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా కూటమి బంపర్ విక్టరీ కొట్టిందంటే దాని వెనుక కాపులు ఉన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సామాజిక సమీకరణాలతో గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా దెబ్బతింది. అయితే ఓటమిని సమీక్షించుకుంటున్న వైసీపీ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పట్టు కోసం కాపు కార్డు బయటకు తీస్తోంది అంటున్నారు. పార్టీ పదవుల్లో కాపులకు పెద్దపీట వేయడం ద్వారా తిరిగి వారికి దగ్గర కావాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోందట. అందుకే కాపు లీడర్లకు పదవులు కట్టబెడుతున్నారని అంటున్నారు. జగన్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.